మీనరాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది గురుగారు? మీనరాశి వారు ఎప్పుడు కూడా జలసా పురుషులమ్మ. వీళ్ళకి మీనంలో రాహువు, చక్కగా కుంభంలో శని వక్రించున్నాడు, అలాగే వృషభంలో గురుడున్నాడు, ఆ తర్వాత రవి బుద్ధులిద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు, శుక్రకేతువులిద్దరూ కూడా కన్యారాశిలో ఉన్నారు. మరి ఈ యొక్క బుధుడు ప్రభావం వలన వీళ్ళు ఏ పనైనా సరే మొదలు పెట్టడం ఆలస్యం, అస్తమాను వాచులు చూసుకుంటూ ఉంటారు, ఎప్పుడైపోతుందా అని కంగారుగా అనమాట ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడాను. అయితే ప్రతి పనికి కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క ధర్మాల ప్రకారం మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివన్నీ కూడా చక్కగా చేస్తున్నారు. హెడ్ క్వార్టర్స్ నుంచి వీళ్ళకి పిలుపులు ఏమి రావడం లేదు. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఇంకా ప్రబలంగా ఉంటుంది. పాపం కాస్త బెట్టింగ్లు ఇలాంటివన్నీ కూడా కట్టి కాస్త డబ్బులు కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి కాస్త నష్టపోవడం అనేటటువంటిది జరుగుతుంది. భార్యకు దూరంగా కొంత ఉంటే కనుక మనశ్శాంతి వస్తుందని చెప్పి వాళ్ళందరినీ కూడా ఊర్లకు పంపి వీళ్ళు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళ తాపత్రయాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరికి కూడా నేను అప్పులు చేశాననేటటువంటి విషయం తెలియకూడదని జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ తన మీదకి తాను ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు అనేటటువంటి ఈ యొక్క విషయాన్ని మర్చిపోతారు. తల్లిదండ్రులని ఎదిరిస్తారు. కాబట్టి దాని ద్వారా ఏం ప్రయోజనం లేదనేటటువంటి నగ్న సత్యాన్ని వీళ్ళు తెలుసుకుంటారు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఏ విధమైనటువంటి డోకా లేదు, వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. భార్య యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారు, హాస్పిటల్కి డబ్బులు ఖర్చు అవుతాయేమో అని. అలాగే పిల్లల దగ్గర నుంచి మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది. పిల్లలకు స్కూళ్ళల్లో కాలేజీల్లో సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త వస్త్రాలు కొత్త పండగలకు తీసుకుంటారు. వీళ్ళు తీసుకోవడమే కాదు, వీళ్ళ బంధువులకు కూడా ఇప్పిస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు జలసా పురుషుల్లాగా వీళ్ళంతా కూడా మీనరాశి వాళ్ళు ఉంటారమ్మా ఈ నెలంతా కూడా. మీనరాశి వారు వారి జాతకంలో ఉన్న దోషాలు పోగొట్టుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి గురుగారు? వీళ్ళందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని యొక్క జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మనం గుళ్ళో కానీ ఇంట్లో కానీ దానం చేసుకోవచ్చు. అలాగే నవగ్రహాల దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆ యొక్క శనీశ్వరుడి పైన ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు వీళ్ళు, శని తైలాభిషేకాన్ని. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని వీరి ఇళ్లల్లో సశాస్త్రీయంగా జరిపించుకున్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి.